హలో హాయ్ ఇంటి వంటకి వెల్కమ్. ఈరోజు గోంగూర పచ్చడి మెంతుకుని చేస్తున్నాము చూడండి. ఫస్ట్ గోంగూర నీట్గా వాష్ చేసుకోవాలి. గోంగూర విత్ పచ్చిమిర్చి వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీంట్లో అంతా మట్టి అవన్నీ ఉంటాయి కాబట్టి చాలాసార్లు వాష్ చేయాల్సి ఉంటుంది. మినిమం 3 to 5 times అంతే వాష్ చేసుకొని పక్కన పెట్టుకుంటే ఇలా అవుతుంది. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆ హీట్ అయ్యే టైంకి మనం దీంట్లో గోంగూర అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. గోంగూర పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం మనం గంటతో కలుపుకుందాము. సరిపడే అంత పచ్చిమిర్చి వేసుకుంటే చాలు. అంటే మీ కారం ఎంత తక్కువ తింటే అంత తక్కువ, ఎక్కువ ఉంటే ఎక్కువ. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు దాన్ని ఆయిల్లో మగ్గనించాలి. అది ఆయిల్లో బాయిల్ అవుతుంది చూడండి. ఈ లీవ్స్ అన్ని కూడా కలర్స్ మారిపోతున్నాయి. గోంగూర లీవ్స్ ఇవి బాగా బాయిల్ అవ్వాలి ఆయిల్లో. లైక్ ఫ్రై చేసుకోవాలన్నమాట మనం. అలా ఫ్రై చేసుకున్న ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ బాగుంటుందండి. గోంగూర ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ కూడా. చాలామంది గోంగూర దానివల్ల మనకి ఐరన్ వస్తుంది బాడీలో. ఇది బాయిల్ అయిపోయిందండి. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది పచ్చిమిర్చి అండ్ గోంగూర. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. కొంచెం సేపు బాయిల్ అయ్యాక మనం మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఓకేనా? ఇంకా పచ్చిమిర్చి బాగా వేగాలి. ఇది బాగా వేగిన తర్వాత మనం మిక్సీ జార్లో తీసుకొని దీన్ని మిక్సీ వేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఒక మార్నింగ్ టైంలో లంచ్ ఎవరికైనా పిల్లలకు కానీ ఎవరికైనా లంచ్ కట్టాలంటే ఈజీగా తొందరగా చేయొచ్చు. ఒకసారి కలుపుకుందాము. ఇది ఏమి ఎక్కువ ప్రాసెస్ పట్టదండి, కొంచెం ప్రాసెస్ పడుతుంది. దీన్ని మనం మిక్సీ జార్లో తీసుకోవాలి. మిక్సీ జార్లో మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సాల్ట్ వేయాలి. ఇప్పుడు దీంట్లో మనం సాల్ట్ వేసుకుందాం. రాళ్ళు ఉప్పు అయితే రాళ్ళు ఉప్పు వేసుకోండి. నార్మల్ సాల్ట్ వేసుకుంటా అంటే నార్మల్ సన్న ఉప్పు కూడా వేసుకోవచ్చు. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీన్ని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటే మీకు ఫ్లేవర్ బాగుంటుంది.
ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేసుకొని మనం మిక్సీ వేసుకుందాము. మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా పేస్ట్ అవుతుంది. దీంట్లో ఏం చేయాలంటే మనము ఆనియన్స్ కట్ చేసుకోవాలి. ఆనియన్స్ కట్ చేసుకొని కచ్చపక్కగా గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ పక్కగా మనము ఇది మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని మిక్సీ ఏమంటారు మనం వేసుకున్న పేస్ట్ని పోపు వేసుకోవాలి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఒక్క నిమిషం ఎండుమిరపకాయలు వేస్తున్నాను. జీలకర్ర మంచిగా ఫ్రై అవ్వాలి, ఎండుమిరపకాయలు ఫ్రై అవ్వాలి. ఇది మంచిగా ఫ్రై కలుపుకోవాలి ఒకసారి వన్స్ దీన్ని మనము. తర్వాత మనం మిక్సీకి వేసుకున్నాం కదా, అది మనము దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకోవాలి ఆయిల్లో. కొంచెం సేపు ఆయిల్లో డీప్ ఫ్రై అవుతాయి కూడా. ఆనియన్స్ కూడా మనము ఫ్రై చేసుకుంటే ఆయిల్లో చాలా బాగుంటుంది టేస్ట్, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. మొత్తం పేస్ట్ అంతా ఇలా వేసేసుకోవాలి మనం గ్రైండ్ చేసిన పేస్ట్ పోపులోకి. తర్వాత మనం నీట్గా కలుపుకోవాలి. దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్లోనే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా స్పీడప్గా 5-10 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. ఒకసారి ట్రై చేయండి. బాగుంటుంది. వేడి అన్నంలోకి డెలిషియస్గా ఉంటుంది. ట్రై చేయొచ్చు. అయిపోయిందండి గోంగూర పచ్చడి. ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ స్టార్ట్ చేశాము, ఇంటి వంట. ఇలాంటి రెసిపీస్ ఎన్నో మీకు చాలా తీసుకొస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.